నియోజకవర్గం వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి హత్య తర్వాత జగన్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ వీడియో వైరల్ గా మారింది. హత్య గురించి తెలిసిన జగన్ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఫోన్లో పరామర్శించారు. అసలేం జరిగిందని అడిగారు. అయితే బయటోళ్లు కాదని మనవాళ్లే చంపేశారు అంటూ భాస్కర్ రెడ్డి సమాధానమిచ్చాడు. దీంతో జగన్ ఆయనకు సారీ చెప్పి ఫోన్ కట్ చేశారు. జరిగినంత అన్యాయమే బుద్ధి కారం వెళ్ళి పడని గొంతుగా ఎవరితో చూపించినారు మనుషులు కూడా తెలియదు. ఎమ్మెల్యే కాదు అందరం కూడా తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే సొంతోళ్ళే గవర్నమెంట్ కాదు, మళ్ళీ వేరే పార్టీ కాదు, మనోళ్ళే. సొంత మనవడు భాస్కర్ వాళ్ళ అన్న మనవడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెన్నారెడ్డి హత్యకు సంబంధించి ఇప్పుడు జగన్ కాల్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా మార్చర్ల నియోజకవర్గంలోని రెంటాలలో గత 2-3 రోజుల క్రితం హత్యకు గురైన వైసీపీ నేత నవలూరి చెన్నారెడ్డి హత్యలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సొంత పార్టీ వారే చెన్నారెడ్డిని కాపు కాల్చి హత్య చేసినట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణ చేయటం, అది నిర్ధారణ కూడా అయింది. అయితే అక్కడికి వచ్చిన మార్చర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డిని అదే రోజు ముత్తుడు మేనమా రంగారెడ్డి నిలదీయడం జరిగింది. నీ వల్లే నా మేనల్లుడు చనిపోయాడు, హత్యకు గురయ్యాడంటే కూడా ఆయన నిలదీయటం, అప్పుడు అందరూ మిగతా వారందరూ కూడా సర్ది చెప్పడం జరిగింది. అదే సమయంలో మార్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ చేయించి ముత్తుడు మేనమా రంగారెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి రంగారెడ్డిని మాట్లాడుతూ ఎవరు చంపారు, ఎమ్మెల్యే హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించగా లేదు మన వాళ్ళే చంపారు, మన పార్టీ వాళ్ళే చంపారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి చెప్పిన నేపథ్యంలో ఆయన ఒకసారిగా షాక్ గురై ఫోన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వమని చెప్పడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన తలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్ కట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు మార్చర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు అధికార పార్టీపై కూడా విమర్శలు చేసిన వైసీపీ నేతలు సొంత మేనమామ నేరుగా జగన్మోహన్ రెడ్డికే మన వాళ్ళే చంపారు, మన పార్టీ వైసీపీ వాళ్ళే మేననుడిని హత్య చేశారని చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతలు అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నోర్లు మూసుకుని ఇళ్లకే పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.